హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అరటికాయ కర్రీని ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. కర్రీ అది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. కాయల్ని 3 తీసుకున్నాను. దాన్ని మంచిగా ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. తొక్క తీసేసుకొని నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని మస్టర్డ్ సీడ్ అండ్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అరటికాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్లోకి యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి జింజర్ గార్లిక్ పేస్ట్ చిన్న టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. దీని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. దాన్ని బాగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ టర్మరిక్ని యాడ్ చేసుకోండి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఉడకనివ్వాలి. దాన్ని సిమ్లో పెడితే మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఉడికిపోతుంది. టమాటోస్ని 3 తీసుకున్నాను నేను. దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కర్రీలోకి యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ కర్రీలోకి కారంని యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. అది మంచిగా కుక్ అయినాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత చింతపండును కొంచెం నానబెట్టుకొని దాన్ని పులుసు తీసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. బాగా మరగనివ్వాలి. మరిగినాక లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన ఎమ్మి అరటికాయ పులుసు కర్రీ రెడీ అయింది. ఫైనలీ ఒక్కసారి మిక్స్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. దెన్ డిష్ అవుట్ చేసుకోవడమే మన కర్రీని. ఒక బౌల్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే అరటికాయ కూర రెడీ అయిపోయింది. దీనిని మనం వేడి వేడి అన్నంలో తింటే చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. అండ్ రోటీస్తో తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి గైస్.